నాది ఈ శనివారానికైతే సప్త శనివార వ్రతం కంప్లీట్ అయిపోయిందనమాట. నేను ముందు రోజైతే బ్రాహ్మణ్ దగ్గరికి వెళ్తే అదేనండి పూజారి దగ్గరికి వెళ్తే తను అన్నారు కదా, నువ్వు దేవుడికి అభిషేకం చేపిస్తేనే నీ పూజ విరమణ అయిపోయినట్టు అనేసి అంటే, ఇంకా పొద్దున్నే 5:30కి వరకైతే రమ్మన్నాడు. ఇంకా నా చేతనే దేవుడికైతే అభిషేకం అయితే చేపించండి అనమాట వెంకటేశ్వర స్వామికి. మనం ఎప్పుడు సప్త శనివారాల వ్రతం పూర్తి చేసినా కూడా ఖచ్చితంగా అభిషేకం చేపిస్తేనే ఆ పూజకి ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఇంకా శ్రీనారాయణ మహాపురాణ నవమస్తరే దేవనే మూఢధామే జగదపాయ మంగళం తేజోపాత జగదపాత దేవత కేతిసత్రే ఇతరకాయ మహాప్రాజ్ఞ భాషకారాయ మంగళం మూల వతే మంగళాన నివాసాయ వర్షమాయ మంగళం మంగళ మంగళాంగ మహనీయ మంగళే ఆత్మనామకరామోజ పరికారాయ మంగళం మంగళాయ మంగళాయ सर्वे जगोरयाचारी तत्परता जातु अनुष्ठितः परमं पदंगा पदं जोरयः प्रेमे भजक्षुराद तद्यप्रयास वन्यवो जागृतम् पुत्रन कोल्लामल पोगाद एते परकल्वानन्नगन गोविंद एते वेळे वरकं वन्दन्नोडुतर्गं ఇంకా ఇంకొక వడ్డీ కాసుల వాడికి ఇంకొక వారం మిగిలిందనమాట. అది ఇంకా నెక్స్ట్ వీక్ అయితే చేయమన్నారు. నెక్స్ట్ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకైతే వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టిన పండ్లు అవి ఉంటాయి కదా, నాకైతే అయ్యగారు తాంబూలం అయితే ఇచ్చేసినారనమాట. మళ్ళీ ఇంకా ఇక్కడ పొద్దున 6:30కి పూజ కంప్లీట్ అయితే చేసేసుకొని నెక్స్ట్ ఇంటికైతే వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకోమన్నారు. ఇంకా ఇక్కడ అభిషేకం చేసినా కాబట్టి నువ్వు ఇంటి దగ్గర పూజ కార్యక్రమంలో మాత్రం అభిషేకం చేయని అవసరం లేదని అయితే చెప్పేశారనమాట అతను. ఇంకా తనకి గుడిలోనే తాంబూలం అయితే ఇచ్చేసి ఇంకా ఇంటికి వచ్చి ఈ విధంగా అయితే పూజ చేసేసుకున్నాం. ఇంకా ఏడుకొండల స్వామి ఎక్కడ వరకు ఏం చేస్తారో చూడాలి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా మంచి అనిపించింది ఈరోజు పూజ నాకైతే. ఇంకా ఎవరైనా 7 శనివారాల వ్రతం చేసినప్పుడు కంపల్సరిగా దేవుడికి అభిషేకం చేపిస్తేనే పూజ విరమణ చెందుతుందనమాట. ఇంకా నెక్స్ట్ సాయంత్రం కూడా ఇంట్లో పూజ అయితే చేసేసుకొని ఈవినింగ్ కూడా మళ్ళీ దర్శనంకి అయితే వచ్చేసిన అనమాట. ఓకే, ఈ విధంగా అయితే సప్త శనివారాల వ్రతం అయితే కంప్లీట్ అయితే చేసి